హాయ్ హలో నమస్తే అండి. దిస్ ఈస్ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు రెగ్యులపార్టీ డైరీస్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, ఆనియన్, కళ్యామాకు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, చింతపండు నానబెట్టుకోవాలి, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు. ఈ ఫిష్ వచ్చేసి నేను కొరమీను తీసుకున్నాను, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్. ఇక్కడ నేను ఫిష్ని ఫస్ట్ సాల్ట్ పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అందులో మనం మసాలా యాడ్ చేద్దాం. టేస్ట్కి తగినంత కారం, అలాగే సాల్ట్, పసుపు, కొంచెం ధనియా పౌడర్. ఇప్పుడు బాగా కలుపుకుందాం మెల్లిగా. కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నా. మసాలా అంతా పట్టించాక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఈ లోపల మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకుందాం కర్రీకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాణలి పెట్టుకుందాం. హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేద్దాం. బాణలి హీట్ అయిపోయింది, ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయిపోయింది, ఆనియన్ వేద్దాం. తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం పక్కన పెట్టుకున్న గరం మసాలా కూడా వేస్తున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారిపోయాక దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో తీసుకొని చల్లార పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి అదే బాణలి పెట్టుకొని కర్రీకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు కర్రీకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ, కరివేపాకు. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ది, అది కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇక్కడ కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇది బాగా ఫ్రై చేసుకుందాం. ఫిష్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం కేర్ఫుల్గా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక చింతపండు పులుసు పోద్దాం. చూడండి, ఇది కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసు వేస్తున్నాం. ఇలా ఒకసారి కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది స్పూన్తో కంటే. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇట్లా కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేద్దాం. సారీ, ఇది నేను ఇంగ్రీడియంట్స్లో చూపించడం మర్చిపోయాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం. మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అలా ఉడికిద్దాం. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు చూద్దాం, మూత తీసి ఒకసారి. చూడండి, బాగా ఉడికిపోయింది.
ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం ఇందులో. ఇంకా దీన్ని మనం ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకుందాం. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం. చూసారు కదా రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత బాగుందో ఫిష్ కర్రీ. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.